నమస్తే. నా పేరు శ్రీనివాస్. ఈరోజు టాపిక్ ఏందంటే, రావణాసురుడు గొప్పోడని జెప్పేసి ఈ మధ్య చాలామంది మనం మాట్లాడుతున్నారు. యూట్యూబ్‌లో కూడా ఎక్కడ జూసినా రావణాసురుడు గొప్పోడు. ఎందుకంటే సీతమ్మ వారిని ముట్టుకోలేదు. అలాగే తన ఆధీనంలో, తన రాజ్యంలో ఉన్నప్పటికీ సీతమ్మ వారి అంగీకారం లేకుండా ఆమె దగ్గరికి వెళ్ళలేదు. ఆమె అంగీకారం కోసం వెయిట్ చేశాడు గాబట్టి రావణాసురుడు గొప్పోడని జెప్పేసి ఈ మధ్య మాట్లాడడం జరుగుతుంది. దానికి అనుకూలంగా ఆ మధ్య ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో చూడండి. రావణుడు గొప్పోడా రావణాసురుడు గొప్పవాడా? రాముడే గొప్పోడు కాదు, రావణాసురుడు గొప్పవాడు. ఎందుకు? వాడు భూమిని తీసుకునే వెళ్ళాడు, కానీ చేయి పట్టుకోలేదు. నీ మనసు మారినప్పుడు నా కాడికి రా అన్నాడు. వాడు దేవుడు రాడు. చూశారు కదా, ఆ ముసలి వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, రావణాసురుడు ఆమెను ముట్టుకోలేదు, ఆమెని చేతిని కూడా తాకలేదు, భూమిని చీల్చుకొని ఎత్తుకెళ్ళాడు, మరియు ఆమెకు ఇష్టం ఉన్నప్పుడే నా దగ్గరికి రా అన్నాడు. కాబట్టి రావణాసురుడు దేవుడమ్మా అని చెప్పేసి ఆ ముసలి వ్యక్తి ఎంతో నాటకీయంగా ఆర్ద్రతగా తన గొంతు ద్వారా వినిపించి ఒక నాటకీయంగా ఆ వీడియోలో రావడం జరిగింది. వెంటనే చాలామంది దాన్ని నిజమే అని భ్రమపడే వాళ్ళు కట్ చేసేసి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం చూసాం. ఆ వీడియో కూడా వైరల్ అయింది. అంటే అసలు రామాయణంలో ఏముంది, సమాజంలో ఏం జరుగుతుంది, ఆ రావణాసురుడు గొప్ప వ్యక్తి ఎట్లా అవుతాడు, అసలు రామాయణంలో ఏం జరిగిందో అసలు తెలుసుకుంటున్నారు ఎవరైనా? రాముడి కంటే రావణాసురుడు గొప్పోడు అని చెప్పేసి ఈజీగా స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నారు. దాన్ని అంగీకారం తెలుపుతూ వాట్సాప్ స్టేటస్లు కూడా పెట్టుకుంటారు. అయితే ఆ వ్యక్తి చెప్పేది యూట్యూబ్లో ఏమైతే సర్క్యులేట్ అవుతున్నాయో, ఈ మధ్య చెప్తున్నటువంటి ఆ వ్యాఖ్యలు, ఆ స్టేట్మెంట్లు ఏవైతున్నాయో అవి శుద్ధ తప్పు. అవి ఎంత తప్పు అని చెప్పేసి నేను శ్లోకాలతో సహా రామాయణం ఆధారంగా వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణం ఆధారంగా మీకు శ్లోకాలతో సహా రామాయణంలో ఏ కాండలో ఉంది, ఏ స్వర్గలో ఉంది, ఏ శ్లోకంలో ఉందని డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ వాళ్ళు చెప్పేది ఎంత అబద్ధమో నేను ఇప్పుడే ఇదే వీడియోలో మీకు నిరూపిస్తాను. మొదట అతను చెప్పిన విషయం ఏంటంటే, సీతమ్మ వారిని ముట్టుకోలేదు అని చెప్పారు కదా. ఆ సీతమ్మ వారిని ఈ రావణాసురుడు ఏ విధంగా ఎత్తుకొని వెళ్ళాడో మనకు వాల్మీకి రామాయణం ఆధారంగా ఇప్పుడే ఆధారాలతో సహా నిరూపిస్తాను. వాల్మీకి రామాయణం అరణ్యకాండ 49వ సర్గ శ్లోకం 17లో, వామేన సీతాం పద్మాక్షిం మూర్ధజేషు కరేణ సహ ఊర్వోస్తు దక్షిణేనైవ పరిజాగ్రహ పానిన. అంటే అతడు పద్మాక్షి అయిన సీతాదేవి జుట్టును ఎడమ చేతితోనూ ఆమె పాదములను కుడి చేతితోనూ పట్టుకునేను. అంటే జుట్టును ఎడమ చేతితో చూడండి, జుట్టును ఎడమ చేతితో పట్టుకున్నాడు, కుడి చేతితో ఊర్వస్తు అనే పదానికి ఇక్కడ గీత ప్రెస్ వారు పాదములను రాశారు. కానీ ఊర్వస్తు అంటే మోకాలి పైభాగమైనటువంటి తొడ భాగంలో, మిడిల్ ఆఫ్ థై, ఆ భాగంలో పట్టుకొని ఆ రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకున్నాడు. చూడండి ఎంత నీచంగా జరిగిందో. చూడండి వాడు ఎంత నీచుడు. ఈ విధంగా రామాయణంలో ఉంటే వీళ్ళేదో భూమిని చీల్చుకొని ఎత్తుకెళ్ళాడు అని చెప్పేసి మనకి లేని హీరోయిజాన్ని ఆపాదించి రావణాసురుడు గొప్పోడు అని చెప్పేసి వాళ్ళే సొంత డప్పు కొట్టుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే, తన ఆధీనంలో ఉన్నప్పటికీ సీతమ్మ వారిని ఏమీ అనకుండా దూరంగా ఉన్నాడని, ఆమె అంగీకారం కోసం ఎదురు చేశాడని ఆ విషయం కూడా ఇప్పుడు చూద్దాం. మహాపరుషుడు అంటాడు, ఎందుకు మహారాజా నువ్వు వెయిట్ చేస్తున్నావు? కోడిపుంజు మాదిరిగా, కోడిపుంజు ఏ విధంగా అయితే కోడిపెట్టెను బలవంతంగా ఆక్రమించి అనుభవిస్తుందో, అదేవిధంగా నువ్వు సీతమ్మ వారిని అనుభవించని చెప్పేసి సలహా ఇస్తాడు. అప్పుడు రావణాసురుడు అసలు విషయం చెప్తాడు. అసలు నేను ఎందుకు ఆమె అంగీకారం కోసం ఎదురుస్తున్నానో తెలుసా మహామంత్రి? బ్రహ్మదేవుని యొక్క దర్శనార్థం పుంచికా స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అప్సరస నాకు కనిపిస్తుంది. ఆ అప్సరసను నేను బలవంతంగా వివస్త్రాన్ని చేసి అనుభవించడం జరుగుతుంది. అప్పుడు వెంటనే ఆ అప్సరస వెళ్ళి
బ్రహ్మదేవుడితో చెప్తే వెంటనే బ్రహ్మదేవుడు నాకు ఒక శాపాన్ని ఇచ్చాడు. ఆ శాపం ఏందో ఇప్పుడు మనం రామాయణంలో చూద్దాం. చెప్తున్నాడు, రావణాసురుడు చెప్తున్నాడు. రావణాసురుడికి బ్రహ్మదేవుడి శాపం ఏ విధంగా ఉందో మనము రామాయణం యుద్ధకాండ 13వ సర్గ 14వ శ్లోకంలో ఆద్య ప్రభూతి యమాన్యం బలాన్నారిం గమిష్యసి తదేతే శతదా మూర్ధ ఫలిష్యతి నా సంశయ. అంటే, ఓ రావణ, ఈ క్షణం నుండి నువ్వు పరశ్రీని బలవంతంగా అనుభవించినచో వెంటనే నీ శిరస్సు 100 ముక్కలవుతుంది. ఇత్యాహం తస్య శాపస్య భీతః ప్రసభామేవతాం నా ఆరోపయే బలాత్ సీతం వైదేహీం శయనే శుభే. బ్రహ్మదేవుడు పెట్టిన ఆ శాపమునకు ఎంతయూ భీతిల్లి విదేహి రాజకుమారి అయిన సీతను బలవంతంగా అనుభవించుటకు పూనుకున్నటలేదు. చూశారు, వాల్మీకి రామాయణంలో ఇంత స్పష్టంగా ఉంది. వానికి ఉన్నటువంటి శాపం కారణంగానే సీతమ్మ వారి దగ్గరికి పోవడానికి వాడు భయపడ్డాడు. వాడు ఒకవేళ బలాత్కారం చేసినట్లయితే వాని తలలు 100 ముక్కలవుతాయని చెప్పేసి ఆ బ్రహ్మదేవుడి శాపం వల్లనే వాడు దూరంగా ఉండడం జరిగింది. అంతేగాని వాడు మహానుభావుడు కాదు, గొప్పవాడు కాదు, దేవుడు కాదు. శ్రీరామచంద్రుడికి అంటే గొప్పవాడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు రామాయణం చదవకుండా, ఏం తెలుసుకోకుండా హిందువులే ఇటువంటి వీడియోలను వైరల్ చేయడం, అటువంటి వీడియోలు ఎవరైతే చేస్తుంటే వాళ్ళకు ఎంకరేజ్ చేయడం, ఈ విధమైన ఆందోళనకరమైన స్థితిలో హిందూ సమాజం ఉంది. మార్పు రావాలి. ఈ మార్పు కోసమే చాలామంది కష్టపడుతున్నారు. నేను కూడా ఈ రామకార్యం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఎందుకంటే మనం చెప్పే విషయం అందరికీ చేరాలంటే ఈ యూట్యూబ్ ఆల్గారిథాన్ని పాటించాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ సహకరిస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్.